వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అంటే అమరావతి, పోలవరం. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆడారన్న బాబు. శకుని పాచికలు కేవలం ఇంటర్వెల్ మాత్రమే. శ్రీకృష్ణుడు తోడున్న పాండవులు ఓడిపోరన్న జగన్. సింగరేణికి కొత్త గనులు అవసరమన్న భట్టి. కాంగ్రెస్, బీజేపీ సింగరేణిని నాశనం చేస్తున్నాయన్న కేటీఆర్. జమ్మూ కాశ్మీర్కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇస్తామన్న మోదీ. నీట్ పేపర్ లీక్ను అడ్డుకోవడంలో మోదీ ఫెయిల్ అయ్యారన్న రాహుల్. అక్రమాలను సహించేది లేదన్న ధర్మేంద్ర ప్రధాన్. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు. ₹1,00,000 పూచీకత్తుపై బెయిల్. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు సంచలన తీర్పు. 65% రిజర్వేషన్ల పెంపును రద్దు చేసిన కోర్టు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 140 పాయింట్ల లాభం. ఏపీ అంటే అమరావతి, పోలవరమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం మాట్లాడుతూ ఏపీలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పోలవరం పూర్తయితే రాయలసీమ రత్నాలసీమగా మారుతుందన్నారు. కానీ పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదావరిలో కలిపేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మారిందన్న బాబు, రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో గత 5 ఏళ్లు ప్రత్యక్షంగా చూశామన్నారు. ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు. ఇది ప్రజా రాజధాని, భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని. తెలుగు జాతి గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, కర్నూలుని ఒక మోడర్న్ సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేయాలని, అదే మాదిరిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రాజధాని పైన బురజల్లే ప్రయత్నం చేశారు. నిత్యం విష ప్రచారం చేశారు. అమరావతిని బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ ప్లేస్ లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు. 12 పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి, ఇంకొక పక్క 12 పార్లమెంట్లు వస్తాయి. గుంటూరు సెంట్రల్లో ఉంటుంది. ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడిని చెప్పినా ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతం అని మ్యాప్లో చూపించే విధానం ఇది. చరిత్రలో నేను 45 సంవత్సరాలుగా చూశాను. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్ గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు, ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు. 95,000 మెజారిటీ ఒక నియోజకవర్గంలో, 11 సీట్లు కూడా రాలా వీళ్లకు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో. దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం గాని అమరావతి గాని వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపులు దొంగిలించకపోయారు.
ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లేస్తే మెటలు కూడా దోవకపోయారు. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు. ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి, పక్కనే సెక్రటరియట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం. ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కట్టిన బిల్డింగు, అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి. మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో. ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు. వీళ్ళకి అలవాటు అయిపోయింది. అవి చేయడంగానే కాకుండా మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడీజం చేయడం, అందరినీ బెదిరించడం, అడ్డం వస్తే కొట్టడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం అన్నీ జరిగాయి. అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఎవ్వడి ఆటలు ఎక్కడ సాగవు, జరగనీయం. అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం చేసినా జరుగుతుంది. రౌడీజం చేస్తాం, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగనీయకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ, వైసీపీ నేతలతో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకు వచ్చిందన్నారు. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని అన్నారు. శకుని పాచికలు అనే సబ్జెక్ట్ కేవలం ఇంటర్వెల్లే అన్నారు. కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తాను కార్యకర్తలను కలుసుకుంటారన్నారు. నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి వారికి భరోసానిస్తారన్నారు. మళ్లీ రికార్డు మెజారిటీలో గెలుస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరికీ భరోసా ఇవ్వాలని సూచించారు. వీరిని బెదిరించే కార్యక్రమాలు, జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయని, రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారని తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. కూడా నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ఈ రోజుకి కూడా జగన్ అబద్ధాలు ఆడడు, జగన్ మోసం చేయడు. మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్ధాలు మనం చెప్పుంటే బాగుండేదేమో, ఆ 10% మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో, అలా చేసుంటే బాగుండేదేమో అని చెప్పి కూడా చాలా మంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు, ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఓడిపోయిన పర్వాలా, అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే, న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు. 2014లో కూడా ఇదే నమ్మాను. సాధ్యం కానిది సాధ్యం కాదు అని నేను చెప్పాను. చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయ రుణాలు మాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తానని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ 2019 వచ్చేసరికి చేయక ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనల్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా అదే జరుగుతుంది. 2029 వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను, మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకుని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు. ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. రుషికొండలో భవనాలు ప్రభుత్వ ఆస్తి, వైఎస్ జగన్వి కావన్నారు. వీఐపీల కోసం భవనాలు కడితే రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దాడులకు భయపడేది లేదంటూ హెచ్చరించారు. కొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు, క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు. ఆయన కార్యాలయాన్ని కానీ
ఇంటిని గాని జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం గాని, ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్ లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి ఆ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి, వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నదే అనేక మంది. ఏపీకి జీవనాడైన పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సచివాలయంలోని 4వ బ్లాక్లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. కీలకమైన జలవనరుల శాఖ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయం, రైతుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, కాలువల్లో నీరు పారకుండా చేశారని మంత్రి ఆరోపించారు. సాగునీరు, వ్యవసాయ రంగాలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, వాటిని గాడిలో పెట్టాల్సి ఉందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటికి 80,000 కోట్లు కేటాయింపు చేశామని గుర్తు చేశారు. జలవనరుల శాఖ మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ యొక్క పదవికి సహకరించినటువంటి మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మా యొక్క శ్రేయోభిలాషి మా యొక్క నారా లోకేష్ బాబు గారికి ఈ పదవిని అందించడానికి సహకరించినటువంటి నా పాలకొల్లు నియోజకవర్గ 70,000 కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు జలవనరుల శాఖ మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి గుజరాత్ను రోల్ మోడల్గా తీసుకుని ఏపీలో పరిశ్రమలు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు మంత్రి టీజీ భరత్. సచివాలయంలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీ స్పెషల్ స్టేటస్ కోల్డ్ స్టోరేజ్లో ఉందని అన్నారు. అయితే స్పెషల్ స్టేటస్కు ప్రత్యామ్నాయంగా గుజరాత్ తరహా గిఫ్ట్ సిటీ ఏపీలో నిర్మాణం చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరనున్నట్టు తెలిపారు. మరోవైపు తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు, లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కాబట్టి ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు చూసా అనమాట. ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము, ఎట్లా ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది, డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ, లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్కి మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్, ప్రతి స్టేట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్. నేను ఒకటి చెప్పేది, ఏది మాయాబజార్ కాదు. బట్ 100 times ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతుంది. చిన్న పరిశ్రమలకు రాయితీలు అందిస్తామని ప్రకటించారు రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారని అన్నారు. ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ విభాగం, ఈ 3 విభాగాలు అనుసంధానం చేసి ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశారన్నారు. చిన్న పరిశ్రమల ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో చిన్న పరిశ్రమలకు ఎదురైన సమస్యలు పరిష్కరిస్తారని, రాయితీలు అందజేస్తామని తెలిపారు. ఏపీ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు సచివాలయంలోని 7వ బ్లాక్లో వేద పండితులు ఆశీర్వచనాల మధ్య కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు.
కార్మిక శాఖలో ఒక కార్మికుడిలా పనిచేస్తానని, కార్మికుల హక్కులను పరిరక్షిస్తానని చెప్పారు. వైసీపీ అధినేత జగన్పై ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్. పేదలు తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతుంటే వారి డబ్బుతో రాజభవనాన్ని నిర్మించుకున్నారని, జగన్ దోపిడీలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన దోపిడీపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రిషికొండ ప్యాలెస్ను ఏపీ ప్రజలకు అంకితం చేస్తామంటూ ట్వీట్ చేశారు లోకేష్. బీజేపీ బీఆర్ఎస్లపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి నష్టం చేసేలా రెండు పార్టీలు మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు. సింగరేణికి 40 బొగ్గు గనులు ఉన్నాయన్నారు. రాష్ట్రానికి పెద్ద ఆదాయం ఇచ్చేది కూడా సింగరేణి అని చెప్పారు. అలాంటి సింగరేణికి బొగ్గు గనులు లేకుండా నేడు బీఆర్ఎస్ చేసిందని మండిపడ్డారు. దేశంలో గనులన్నీ వేలం వేసేలా 2015లో కేంద్ర చట్టానికి సవరణ చేస్తే దానికి బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపిందన్నారు. అలాంటిది ఈరోజు తెలంగాణ ప్రయోజనాలపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు భట్టి. ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గుబాయిలు లేకుండా చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది. సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిల్ని మేమే కాపాడాం 10 ఏళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడలేస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. యాక్ట్ లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తారు. పోనీ మీరు ఈ 10 ఏళ్ళు ఈ బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారానైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఆ బొగ్గు బాయిలు ఏమన్నా మనకి సింగరేణికి వచ్చేటట్టు చేశారా? అది నీట్ పరీక్ష నిర్వహణలో విద్యార్థులకు అన్యాయం జరిగిందని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపుపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. అలాగే ముందుగా అనుకున్న దానికంటే 10 రోజుల ముందే ఫలితాలు విడుదల చేయడంపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. ఏకంగా 60 మందికి పైగా విద్యార్థులకు 1వ ర్యాంకు రావడం ఏంటని నిలదీశారు. నీట్లో అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పారు. జరిగిందని వారికి ఉన్న అనుమానాలు వ్యక్తం చేపడుతున్న నేపథ్యంలో ఒకసారి ఆలోచన చేస్తే ఒక్కటే ర్యాంకు 63 మంది విద్యార్థులకు వచ్చింది. ఒకటే ర్యాంక్. ఈ విధంగా స్పష్టంగా కనబడతా ఉన్న తప్పిదాలపై మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే దీనిపైన స్పందించి సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలను బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేసి ఈరోజు మెరిట్ కు సంబంధించిన అంశం విషయంలో విద్యార్థులకు అన్యాయం జరగకూడదని, విద్యార్థులకు న్యాయం చేసే కార్యక్రమం చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కౌంటర్ ఇచ్చారు. సింగరేణిని బొందపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం పెట్టిన కత్తికి కాంగ్రెస్ సానబెడుతుందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సింగరేణిని కాపాడారన్నారు. కేంద్రం తమ మెడ మీద కత్తి పెట్టిన బొగ్గు గన్లను వేలం వేయకుండా చూశామన్నారు. కాంగ్రెస్ బీజేపీకి చెరో 8 సీట్లు ఇచ్చినందుకు సింగరేణిని నాశనం చేస్తున్నారన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ఆనాడు మీరు ఆలోచించండి, మళ్ళీ చెప్తా ఉన్నాను, 16 ఎంపీలతో ఏమవుతుంది అన్నారు. ఇలా 16 ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. కానీ అదే 16 ఎంపీలు 8 పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణిని అట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడతా ఉన్నారు. మనకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి, ఒరిస్ట్రాలో ఇచ్చి, తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అశక్తత, ఇక్కడి ప్రభుత్వం అశక్తత. కేసీఆర్ ఉన్నన్నాళ్ళు సాహసం చేయలే, కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే. ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా, కేసీఆర్ 9.5 ఏళ్ళు అడ్డుకున్నాడు, వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్? సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు. ఎందుకంటే కేసీఆర్కి తెలిసింది, ఏం తెలుసు, వైజాగ్ నెట్లనైతే ఇవాళ వీళ్ళు నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపినరో సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆ ఆక్షన్లో పాల్గొనలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అన్నం పెట్టే వారికి సున్నం పెట్టడం కాంగ్రెస్ నైజంగా మారిందని విమర్శించారు.
కాంగ్రెస్ కోసం యువత కొట్లాడి ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని, కోటి మంది యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని అన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో కాలం వెడదీస్తున్నారని మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయిందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాట మార్చను మడమ తిప్పను అన్న నానుడిని ఫాలో అయిన కాపు ఉద్యమ నేత రెడ్డిగా మారారు. చేసిన శపథాన్ని నిలుపుకున్న ముద్రగడ తన పేరు చివరలో రెడ్డిని తగిలించుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయింది. ఇదే పేరును గుర్తిస్తూ గెజిట్ కూడా విడుదల చేసింది ఏపీ సర్కార్. కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం కాపుల హక్కుల కోసం ఎంతగానో కృషి చేశారు. ఉద్యమ పోరాటాలు సాగించారు. అలాంటి కాపు నేత రాజకీయాల కారణంగా పేరు చివర రెడ్డిని తగిలించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపొందడమే ఇందుకు కారణం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ కురుక్షేత్రాన్ని తలపించింది. అధికార పార్టీ వైసీపీ, విపక్ష కూటమి టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే ఎన్నికల పోరులో పిఠాపురం నుంచి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటారని సవాల్ విసిరారు. తను ఊహించింది రివర్స్ అయింది. అంచనాలకు మించి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగ గీతను చిత్తుగా ఓడించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో ముద్రగడను టార్గెట్ చేస్తూ జన సైనికులు నెట్టింట విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. ఆయన పేరును మారుస్తూ నామకరణ మహోత్సవాలు నిర్వహించారు. దీంతో మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. చెప్పినట్టుగానే పేరును మార్చుకోవడంతో ముద్రగడ పద్మనాభం పేరును మారుస్తూ గెజిట్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. తొలుత ద్వారకా తిరుమలరావు కర్నూలు ఏఎస్పీగా, అనంతరం కామారెడ్డి, ధర్మవరం ఏఎస్పీగా, నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా, అనంతపురం, కడప, మెదక్ జిల్లాలకు పూర్తిస్థాయి ఎస్పీగా ఆయన విధులు నిర్వహించారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్లతో పాటు ఎస్ఐబిలో డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పేపర్ లీక్స్ను అడ్డుకోవడంలో ప్రధాని ఫెయిల్ అయ్యారని విమర్శించారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అన్ని వ్యవస్థలను బీజేపీ గుప్పెట్లో పెట్టుకుందని, దేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్స్కు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు విద్యార్థులకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని రాహుల్ అన్నారు. सिस्टम है उसको एक संगठन ने कैप्चर कर रखा है, अपने लोगों को हर पोस्ट पे यही डालते हैं. वाइस चांसलर्स की लिस्ट निकाल लीजिए, पता लग जाएगा. तो इसको रिवर्स करना होगा. दूसरी बात, मैनिफेस्टो में हमने साफ कहा कि पेपर लीक होने के बाद कार्रवाई करना एक बात है, बहुत जरूरी है,
और स्ट्रिक्ट से स्ट्रिक्ट कार्रवाई होनी चाहिए। मगर हमने ये भी कहा था कि पेपर लीक होने से पहले जो सिस्टम्स हैं, जो यूनिवर्सिटी के एग्जाम्स के रूल्स हैं, सिस्टम्स हैं, इनको फिर से असेस करना पड़ेगा, इनको स्टडी कर कर रीडिजाइन करना। నీట్ పరీక్షతో పాటు యూజీసీ నెట్ పరీక్ష రద్దు, ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదని చెప్పారు. నీట్ పరీక్షకు సంబంధించి బీహార్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, విద్యాశాఖ మంత్రిగా ఈ విషయంలో నైతిక బాధ్యత వహిస్తామని చెప్పారు. ఇప్పటికే పాట్నా నుంచి కూడా కొంత సమాచారం అందిందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈరోజు ఈ విషయం చూపి చర్చించమని వెల్లడించారు. ఈ ఘటనపై పాట్నా పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఖచ్చితమైన సమాచారం వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పు ఎవరు చేసినా కఠిన చర్యలు తప్పవని అన్నారు. की एजेंसी जो विशेष करके साइबर क्राइम को ट्रैकिंग करने के लिए बनी है, उन्होंने 3 बजे एक जानकारी दी कि इस प्रकार की डार्क नेट में क्वेश्चन आ गया है। उस क्वेश्चन को हमने एनटीए की जो ओरिजिनल क्वेश्चन था उसके साथ टैली करवाया। जब हम स्पष्ट हो गए कि वो डार्क नेट में जो क्वेश्चन है वो यूजीसी नेट की ओरिजिनल क्वेश्चन के साथ मिलता है, तत्क्षणात हम लोगों ने निर्णय किया इसके ऊपर एक उच्च स्तरीय अनुसंधान और सीबीआई इंक्वायरी हो, क्योंकि इन दिनों में टेलीग्राम पे ये न्यूज आता है, ये क्वेश्चन आता है। टेलीग्राम की जो चरित्र है उसको एक उच्च स्तरीय अनुसंधान के बिना उसकी ट्रैकिंग करना अपने आप में एक चुनौती है, आप उसके बारे में जानते हैं। हमने तत्काल ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ దొరికింది. 1,00,000 పూచీకత్తుతో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తాజా తీర్పును ఇచ్చింది. ఇటీవల లోక్సభ ఎన్నికల సందర్భంగా 15 రోజుల మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో గతంలోనే రెగ్యులర్ బెయిల్ కోసం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం, గురువారం సుదీర్ఘ వాదన జరగ్గా వాటన్నిటినీ పరిశీలించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసి తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. పాట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీహార్లో 65% రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు కీలక తీర్పు వెల్లడించింది. గత ఏడాది బీహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు 65% పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పాట్నా హైకోర్టు 65% రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని తాజాగా తీర్పు వెలువరించింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.